హాయ్ హలో నమస్తే. తెలంగాణలో ఇటీవల వినపడుతున్న పేరు, తరచుగా వినపడుతున్న పేరు సిట్. సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇది ఏం ఇన్వెస్టిగేట్ చేస్తుంది అని కనుక చూసినట్టయితే ఇదో భారీ కుంభకోణాన్ని బయటపెడుతుందని కాదు. ఇది చాలా జాగ్రత్తగా ప్రభుత్వాన్ని ఒకరి నుంచి ఒకరు కాపాడుకోవడం కోసం వేసిన టీం తప్ప మరొకటి కాదు ఇది. అదేంటి అంటే ప్రభుత్వంలో ఇటీవల, రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల తరచుగా బయటపడుతున్నాయి వాళ్ళ మధ్యన విభేదాలు, మంత్రివర్గంలో విభేదాలు. దీంట్లో భాగంగానే ఒక ఛానల్లో సీఎంఓ పైన ఒక మహిళ పెత్తనం చెలాయిస్తుందని, అన్నీ ఆమె కనుసన్నలోనే నడుస్తున్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. దాన్ని ప్రధానంగా సీఎంఓ అని పదం వాడారు కాబట్టి ఆ ఉచ్చు రేవంత్ రెడ్డి చుట్టూ బిగుసుకుపోయింది. కానీ రేవంత్ రెడ్డికి అర్థమైంది ఇది తన ప్రభుత్వంలోనే పుట్టిన పుండని, ఆ పుండుకు మూలాలు తన ప్రభుత్వంలోనే ఉన్నాయనేది కనిపెట్టి తన మీడియా సంస్థల ద్వారా, అంటే తనకి అనుకూలంగా అందుబాటులో ఉన్న ఛానళ్ళ ద్వారా మరో కథనం ప్రారంభమైంది. అదేంటంటే క్యాబినెట్లో ఒక సీనియర్ మంత్రి పైన ఒక ఐఏఎస్ కలెక్టర్ చుట్టూ మరో ఉచ్చుని బిగించే ప్రయత్నం చేశారు. ఆ మంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పకనే చెప్పుకుంటూ వచ్చాడు దీని వెనక ఎవరున్నారు అని. ఏమర్థమవుతుంది? జనరల్గా అధికార పార్టీ ప్రతిపక్షాల మీద, ప్రతిపక్షం అధికార పార్టీ మీద విరుచుకుపడుతుంటాయి. కానీ ప్రభుత్వంలోనే ఒకరిపైన ఒకరు విరుచుకుపడుతున్న పరిస్థితి ఇక్కడ మనకు కనపడింది. దీని నుంచి నాకేం సంబంధం లేదంటే నాకేం సంబంధం లేదంటం కోసం దీన్ని అసలు విషయం బయటికి లాగుతామని విచారణ పేరుతో సిట్ ఏర్పాటు చేశారు ఒక 9 మందితో. దీనికి బాధ్యతగా ఓ పోలీస్ అధికారి సజ్జనార్ని పెట్టారు. సజ్జనార్ గారు గతంలోనే ఓ ప్రకటన చేశారు, మాకు ఏ బుక్ లేదు కాకి బుక్ తప్ప అని. ఆ బుక్లో ఈ పేజీ మాత్రమే కనపడ్డదేమో చూడాలి సజ్జనార్ గారికి. ఇంకా మిగతా పేజీలు ఉన్నాయా లేవా, ఈ పేజీ ఉందా లేదా చూడాలి. ఈ పేజీ మాత్రం ఉంటే ఇక అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. దీంట్లో స్పష్టంగా అనుకూల పత్రిక, ప్రభుత్వానికి అనుకూల పత్రిక ఒక కామెంట్ చేసింది. ఈ సిట్కి ఒక నామకరణం చేసింది. అదేంటంటే వ్యక్తిత్వ హననం పైన విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ అంటే ఇది. మరొక్కసారి చెప్తున్నా, వ్యక్తిత్వ హననం పైన అట. ఇక్కడే అసలు డౌట్ మనకు వస్తుంది. వ్యక్తిత్వ హననము తమ వ్యక్తుల కోసమేనా, వేరే వ్యక్తులకు కూడా వ్యక్తిత్వ హననం జరిగితే ఈ సిట్టు పనిచేస్తుందా? వ్యక్తిత్వ హననం అంటే తన అనుకూలురైనకు మాత్రమే హననం జరుగుతుందా, ఎదుటి వాళ్ళకు జరిగినప్పుడు కూడా స్పందిస్తుందా? ఓ మంత్రి గారికి, ఓ అధికారానికి, లేకపోతే మరో మహిళకి, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు వ్యక్తిత్వ హననం జరిగింది కాబట్టి అసలు విషయాన్ని గుంజి లాగి పీకి బయటపెట్టి దాన్ని విచారించండి అని ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఇంతకంటే ఘోరంగా వ్యక్తిత్వ హననం కేటీఆర్ విషయంలో చేశారు. అది వ్యక్తిత్వ హననం కాదా? అప్పుడే ఈ కేసులు ఏమైనాయి? అప్పుడెందుకు విచారణ జరపలేదు? అప్పుడెందుకు సిట్ ఏర్పాటు చేయలేదు? ఇదే ముఖ్యమంత్రి, ఇదే ప్రభుత్వం, మరి అప్పుడు కూడా చేయాలి కదా. ఎస్, ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి. వ్యక్తిత్వ హననం అనేది ఏ వ్యక్తికి జరిగిన తప్పే. నిజానిజాలు బయటకు లాగాల్సిందే. అప్పుడు కూడా లాగి ఇప్పుడు కూడా లాగుతున్నామంటే తప్పేం కాదు. కానీ అప్పుడు మాత్రం తేలు కుట్టిన దొంగల్లాగా టేబుల్ కిందనే ఉండి చివరికి బాధితుడిగా ఉన్న వ్యక్తులు
వాళ్ళు కేసు ఫైల్ చేసి ఓ సివిల్ సూట్ వేయాల్సిన పరిస్థితికి వచ్చింది కదా, అప్పుడు ఏమైంది ఈ కాకి బుక్కు అని అడుగుతా ఉన్నాం. అడగాలి కూడా. ఇది ప్రజలు గమనించట్లేదు అనుకుంటే తప్పు. సోషల్ మీడియా మీకెట్లా దగ్గర తీసుకొస్తుందో సామాన్య ప్రజల కళ్ళ ముందు కూడా సోషల్ మీడియా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అందుకని ఈ వ్యక్తిత్వ హననం అనేది అది ఎవరికి జరిగినా తప్పే కాబట్టి అప్పుడు కూడా చేయాలి. అప్పుడు ఎందుకు చేయలేదు అని చెప్పడానికి జవాబు ఉండాలి. లేదు ఈ సిట్టు అప్పటిదాన్ని కూడా విచారిస్తుంది అని చెప్పడానికన్నా సాహసించాలి. అలా కాకుండా మా వాళ్లకు జరుగుతూనే వ్యక్తిత్వ హననం తప్ప మందిని ఎవరినైనా వ్యక్తిత్వ హననం చేయొచ్చు అనే సిద్ధాంతంలో కనుక ఈ సిట్టు పనిచేస్తే అది ఎందుకు పనికిరాని సిట్టు కింద లెక్క వస్తుంది.